ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు సురేష్. ఇతను హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నెలకి దాదాపు 20 నుంచి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇతనికి తన దగ్గర ఉన్న కారు, ఊర్లో ఉన్న ఎకరం పొలం తప్ప ఎటువంటి ఆస్తులు లేవు. ఇతను తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు కాబట్టి తన తల్లిదండ్రులు కూడా ఇతనితోనే ఉంటారు. అలాగే ఇతనికి ఒక భార్య, కూతురు కూడా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. సురేష్కి వచ్చే 20-30 వేల జీతంతోనే వీళ్ళ అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. కానీ కాలం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు కదా. ఒకరోజు సురేష్ తన కారులో వెళ్తుండగా సివియర్గా యాక్సిడెంట్ జరిగింది. దాంతో అతని తలకి బలంగా గాయమైంది. అలాగే వెన్నుపూస విరగడంతో కోమాకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లోని ఒక పెద్ద హాస్పిటల్లో చేరిస్తే అతని కండిషన్ చూసి డాక్టర్లు రోజుకి 50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇతను మొత్తం రికవర్ అవ్వడానికి ఎంత కాదన్నా మినిమం 50 లక్షల వరకు అవుతుంది అని చెప్పారు. ఈ మాట విన్న సురేష్ ఫ్యామిలీకి గుండెపోటు వచ్చినంత పనైంది. ఎందుకంటే నెలకు 20 నుంచి 30 వేలు సంపాదించే సురేష్కి ఎటువంటి సేవింగ్స్ లేవు. ఎందుకంటే అతను సంపాదించే ఆ డబ్బు ఫ్యామిలీ అవసరాలకి సరిగ్గా సరిపోవు. అలాంటప్పుడు వాళ్ళు సేవింగ్స్ ఎలా చేస్తారు? ఇక చేసేదేమీ లేక సురేష్ని కాపాడుకోవడానికి ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకు ఉన్న కార్ని, ఊర్లో ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేశారు. అయినా కూడా డబ్బులు సరిపోకపోతే సురేష్ భార్య తన దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసింది. అండ్ ఒక దగ్గర కొంత అప్పు కూడా చేశారు. ఇలా ఏదోలా చేసి డబ్బు కట్టి సురేష్ని బ్రతికించుకున్నారు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డున పడేసింది. నేను ఇప్పుడు చెప్పింది మీకేదో ఫిక్షనల్ స్టోరీ కాదు. నిజంగానే ఇలాంటి ఇన్సిడెంట్లు రోజు 100ల్లో జరుగుతున్నాయి. ఇక్కడ సురేష్ బ్రతికిపోయాడు. కానీ కొందరి విషయంలో అయితే ఎన్ని లక్షలు, కోట్లు పెట్టినా ప్రాణాలు కాపాడలేము. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఈ సిచ్యువేషన్లో సురేష్ చనిపోయి ఉంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమయ్యేది? కొన్ని హాస్పిటల్ అయితే కావాలని ఎక్కువ డబ్బులు చార్జ్ చేసి నిరుపేదలను దోచుకుంటున్నాయి. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఇలా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు అందరి దగ్గర డబ్బు నిల్వ ఉండదు. మనలో చాలా మందికి జీతాలు వాళ్ళ అవసరాలకే సరిపోవు. అలాంటప్పుడు మనం ఇంకా ఏం సేవ్ చేస్తాం? కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకు, మన కుటుంబానికి రాకుండా ఉండాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మనం కట్టే డబ్బు తక్కువే ఉంటుంది. కానీ ఇలాంటి ఏదైనా పరిస్థితి ఏర్పడితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మన కోసం, మన ఫ్యామిలీ తరపున లక్షలు పే చేసి మనల్ని కాపాడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకునే అవకాశం ఉండదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ బిల్లు మొత్తాన్ని మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న కంపెనీ కడుతుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో క్లియర్గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వీటన్నిటిని క్లియర్గా మానిటర్ చేసే ఎక్స్పర్ట్లు ఉంటారు. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు దొరికిపోతాము అనే భయంతో ఎంతైతే మీకు ఖర్చు అవుతుందో అంతే బిల్లుని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తే ఆ కంపెనీ మీ తరపున మీ హాస్పిటల్ బిల్ మొత్తాన్ని కట్టేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. కానీ బయట ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీ దగ్గర కమిషన్ రూపంలో ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఆన్లైన్లో తీసుకుంటే తక్కువకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. పాలసీ బజార్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, వీళ్ళు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పైన అప్ టు 25% డిస్కౌంట్ని అందిస్తున్నారు. కేవలం నెలకు 390 రూపాయల ప్రీమియంతో ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. మీకు ఎటువంటి మెడికల్స్ లేకుండానే ఇన్స్టాంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీ బజార్ వాళ్ళు మనకు 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్, ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు మీకు పాలసీని ఎలా తీసుకోవాలి, తీసుకున్న పాలసీని క్లెయిమ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఇలా అన్ని విషయాల్లో గైడ్ చేస్తారు. ప్రస్తుత కాలంలో మన పేరెంట్స్కి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకు ఈ వయసులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బిల్ లక్షల్లో వేస్తున్నారు. అదే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ భారం మన మీద పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఈ పాలసీ బజార్ మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పాలసీ బజార్ డయాబెటీస్ పేషెంట్స్కి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాలసీ బజార్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే పాలసీ ఎవరి కోసం తీసుకుంటున్నారు అని అడుగుతుంది.
దాన్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బేసిక్స్ డీటెయిల్స్ అడుగుతారు. మీ ఏజ్, మీరుంటున్న లొకేషన్, మీకేమైనా ఇంతకు ముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని వెంటనే తీసుకోండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ మీకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు మీరు ఉద్యోగం మార్చినా, ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అలాంటి సమయంలో ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీకు యూజ్ అవ్వదు. ఈ కాలంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వేసే బిల్లుల్ని మనం కట్టలేని స్థితిలో ఉన్నాం. మీరు చెప్తే నమ్మరు, మన దేశంలో ప్రతి సంవత్సరం వేల కుటుంబాలు హాస్పిటల్ బిల్స్ని కట్టలేక నిరుపేదలుగా మారుతున్నాయి. కాబట్టి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేసి ఉంటుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.